పోయిన మీ యొక్క ఆత్మశాంతి కోసం ఆలోచిస్తున్నారే కానీ మీతో కలిసి బ్రతకాలనుకునే నా మనశ్శాంతి కోసం ఆలోచించరే. మిమ్మల్ని ఆరాధించాను, ఇన్నాళ్ళు మీకోసమే ఆగాను. దీనికి అంతం లేదా? ఇవాళ ఆ పిల్ల పెళ్ళయ్యే వరకు ఆగమన్నారు. రేపు ఆ పిల్లకు పుట్టిన పిల్లల్ని పెంచి పెద్ద చేసే వరకు ఆగమంటారు. అదేగా మీరు చెప్పబోయేది, అంతేగా? ఆవేశంతో నువ్వేం మాట్లాడుతున్నావో నీకే తెలియటం లేదు. ఆవేశం కాదండి, అయ్యోమయ్యో. అసలు మీరేం చేస్తున్నారో మీకే తెలియటం లేదు. స్వప్న, ఏ నేను అన్న దాంట్లో తప్పే ఉంది? కావాలని మీ వెంట పడుతున్నాననేగా మీరెంత నిర్లక్ష్యం చేస్తుంది. నేను నిర్లక్ష్యం చేయట్లేదు స్వప్న, నా బాధ్యతను. ఏమిటండి మీ బాధ్యత? నన్ను ప్రేమించి నాలో ఆశలు కల్పించడంలో మీకు బాధ్యత లేదా? మీరు మా నాన్నగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో మీకు బాధ్యత లేదా? మీ మాటలు నమ్మి ఆయన మన ప్రయాణానికి చేసిన ఏర్పాట్లన్నీ వృధా కావడానికి నేను ఒప్పుకోను. మీరు నాతో వస్తున్నారా లేదా చెప్పండి. స్వప్న, ప్రేమకు నిర్వచనం స్వార్థమే అయితే నాకు ఈ ప్రేమ అక్కర్లేదు. అనురాగానికి అర్థం అసూయ అయితే నాకు ఈ పెళ్లి అక్కర్లేదు. బాగా బుద్ధి చెప్పారు. ఇంత పవిత్రమైన నా ప్రేమను మీరు నిర్లక్ష్యం చేసిన తర్వాత నేను ఇక్కడున్న ప్రయోజనం లేదు. ఇంక నేను ఇక్కడ ఉండలేను. మీ జ్ఞాపకాలకు దూరంగా ఈ రోజే మా నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోతాను. ఇంక నేను ఇక్కడ ఉండలేను. ఒకడొచ్చి నేను పులి అంటే కింద పైన మూసుకొని కూర్చోవాలి. నేను చెయ్యి చాచినప్పుడే సెకండ్ ఇవ్వు. చనువిచ్చాడు కదా అని చక్కెరెక్కాలని చూస్తే చుట్టాను చూడటానికి కూడా స్కెల్టన్ మిగలదు.